ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ స్ట్రాటజీస్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు స్థిరవారం లేదా శనివారం, శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధను దూరం చేసుకోవడానికి 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ప్రక్రియలు పాటించాలి అనేటువంటి అంశాలతో పాటు కుటుంబ అభివృద్ధి చెందడానికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కుటుంబ రీత్యా ప్రోత్సాహాన్ని పెంపొందింపు చేసుకోవడానికి ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో నేటి పరిహార ప్రక్రియలో పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఎటువంటివి చేపట్టాలి అనేటువంటి అంశాలను కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు. ఈ రోజు ఆషాఢ బహుళ ఏకాదశి, దీన్నే కామ్య ఏకాదశి అంటాం. ఈ రోజు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా సమస్త మంచి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ రోజు స్థిరవారం లేదా శనివారం. ఈ రోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శని జపం, ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, వస్త్రదానం, గోసేవ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలను తొలగిస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఈరోజు నక్షత్రం మృగశిర నక్షత్రం. ఈ మృగశిర నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు. మృగశిర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కుజ మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి, స్వక్షేత్ర స్థితి అయినప్పటికీ శత్రువు అయినటువంటి శనితోటి కలయిక వల్ల ఇది ఆకస్మిక ప్రతికూల మార్పులను కూడా కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం, అలాగే ఈశ్వర అభిషేకం ఉత్తమ ఫలితాలను కలిగిస్తాయి. ఈ రోజు స్థిరవారం లేదా శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శ్రీ ఆంజనేయ స్వామి యొక్క స్మరణ శుభ ఫలితాలను కలిగిస్తుంది. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ ఆంజనేయ స్వామి యొక్క కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. తద్వారా శని బాధలు నివారింపబడతాయి. నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం, నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం, నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం, నమో దివ్యభాసం, నమో వజ్రదేహం, నమో బ్రహ్మతేజం, నమో శత్రు సంహారకం వజ్రకాయం, నమో మారుతిం రామదూతం నమామి. నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం, నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం, నమో మారుతిం రామదూతం నమామి. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్ని మాత్రం చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక అభివృద్ధికై చేపట్టేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాన్ని కూడా చవిచూస్తారు. బాధ్యతను సక్రమంగా నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. పారిశ్రామిక రంగం వారికి ఆర్థికంగా చిరు సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని కొనసాగించగలుగుతారు. వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. స్థిరాస్తి రంగం వారికి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో క్రీడారంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా మేషరాశి వారు ఈ రోజు శనిదేవుణ్ణి నీలిరంగు పుష్పాలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా చేపట్టగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో రాజకీయ రంగం వారికి లబ్ధి చేకూరుతుంది. నూతన కార్యక్రమాలు వృత్తిరీత్యా పారిశ్రామిక రంగం వారు కూడా చేపట్టగలుగుతారు. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు లాభిస్తాయి. మహిళల గృహరీత్యా ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ప్రగతి క్రీడారంగం వారికి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు ఈ రోజు శనిదేవుణ్ణి నల్ల నువ్వులతో పూజించడం ద్వారా అభివృద్ధి గోచరిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, అకారణ ఖర్చులు కిరిబికిరి చేస్తాయి. నూతన స్నేహాల ద్వారా ఏర్పడినటువంటి లబ్ధి ఉపకరిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రతని సంపాదించుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో బాధ్యతలను సక్రమంగా నిర్వహించేటువంటి అవకాశాలు క్రీడారంగం వారికి పెరుగుతాయి. వ్యవహారాల్లో వైద్య వృత్తి వారికి అనుకూలత ఏర్పడుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆర్థిక విషయాలు యోగిస్తాయి. మహిళల గృహరీత్యా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. విద్యార్థులకి క్రమశిక్షణతో ఏర్పడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శనిదేవుణ్ణి మినుములతో పూజించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన బాధ్యతలు వృత్తిరీత్యా పెరుగుతాయి. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి ఆటంకాలు ఏర్పడతాయి. అయినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి, క్రమశిక్షణ కూడా. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సహాయ సహకారాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. నూతన బాధ్యతలు న్యాయవాద వృత్తి వారికి పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శనిదేవుణ్ణి ఆముదంతో అభిషేకించడం ద్వారా కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా ఉన్నప్పటికీ సంశయాత్మక నిర్ణయాల ద్వారా విభేదాలు తలెత్తుతాయి. కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. నూతన వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో కూడా. పారిశ్రామిక రంగం వారికి చిరు సమస్యలు ఆర్థికంగా కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి జాగ్రత్తలు తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి ఉపకరిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆటంకాలు ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శనిదేవుని నల్ల వస్త్రంతో అలంకరించడం ద్వారా అర్ధాశ్రమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా చేపట్టగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి సంతృప్తిని కలిగిస్తాయి. మానసిక ధైర్యం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులకి బలం చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో కార్యదక్షత వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా కన్యా రాశి వారు ఈ రోజు శనిదేవుని నువ్వుల నూనెతో అభిషేకించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి వేగవంతమవుతుంది. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగవుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఊరట కలిగిస్తాయి. బలాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి అనుకూలత ఉంటుంది. విస్మయాలు ఉన్నప్పటికీ వ్యాపార రంగం వారికి ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకోగలుగుతారు. విద్యార్థులకి క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ తద్వారా విజయాలు చేతికందుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శనివారం సందర్భంగా తులారాశి వారు ఈ రోజు శనిదేవుణ్ణి
ఆముదపు గింజలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కూడా వెనంటి ఉంటుంది. కార్యక్రమాల్లో ఆగిపోయినటువంటి పనుల్ని తిరిగి ప్రారంభించగలుగుతారు. నూతన ఉత్సాహానికి చేపట్టేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారికి వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రగతి సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు ఈ రోజు శనిదేవుణ్ణి జిల్లేడు పువ్వులతో పూజించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే అదృష్ట సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటే వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో పొరపాట్లు దొరికినప్పటికీ అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శారీరక రుగ్మతల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తలు వహించాలి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. సంక్షోభ పరిస్థితుల నుంచి స్థిరాస్తి రంగం వారు బయటికి రాగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి తప్పనిసరి. న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శనిదేవుణ్ణి ఆవు పాలతో అభిషేకించడం ద్వారా సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. మానసిక శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. వాహన నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. విద్యాపరమైనటువంటి విషయాల్లో కూడా విజయాలు ఉత్సాహాన్ని పెంచుతాయి. కార్యక్రమాన్ని పారిశ్రామిక రంగం వారు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. విద్యార్థులకి నూతన ఆశలు చిగురింపచేసేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తే విద్యాభివృద్ధికి చేపట్టేటువంటి ప్రయత్నాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. మహిళలకు నూతన వస్తు కొనుగోలు ద్వారా ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది. కార్యక్రమాన్ని క్రమశిక్షణతో క్రీడారంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శనిదేవుణ్ణి నల్ల నువ్వులతో పూజించడం ద్వారా ఆర్థిక పురోగవృద్ధి గోచరిస్తుంది. వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ ఏర్పడుతుంది. కార్యాచరణలో ఏర్పడినటువంటి ప్రతిబంధకాల్ని క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి విజయాన్ని తెచ్చిపెడతాయి. కుటుంబ సుఖతగా చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి కార్యక్రమాలు విద్యార్థులకి కూడా లాభిస్తాయి. నూతన కార్యక్రమాలు క్రీడారంగం వారు ప్రారంభించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ న్యాయవాద వృత్తి వారికి లబ్ధిని చేకూరుస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారు వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా కుంభరాశి వారు ఈ రోజు శనిదేవుని నల్ల నువ్వులతో పూజించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు మెరుగవుతాయి. కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. బాధ్యతల్ని విస్మరించలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి అనుకూలత కొనసాగుతుంది. వ్యాపార రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు బ్యాంకింగ్ రంగం వారికి పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. విద్యార్థులు
క్రమశిక్షణతో రాణించగలుగుతారు. మహిళలకు గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శనిదేవుని నీలి వస్త్రంతో అలంకరించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటే ఆనందం లభిస్తుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరగడానికి, పురోగవృద్ధి సాధించడానికి, ఆరోగ్య విషయాల్లో అనుకూలతను పెంపొందింప చేసుకోవడానికి ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో నేటి పరిహార ప్రక్రియలో పరిశీలిద్దాం. కుటుంబ సభ్యులందరూ అభివృద్ధి పథంలో పయనించి ఆరోగ్యంగా వర్ధిల్లాలంటే ప్రతి మంగళవారం మీ ఇంటి సమీపంలోని వేప చెట్టుకు 3 చెంబుల నీరు పోయాలి. వేప చెట్టు కాండానికి వృత్తాకారంలో పసుపు కుంకుమలు అలంకరించాలి. వేప చెట్టు ముంగిట బియ్యం పిండితో ముగ్గు వేసి ఆవు నేతితో దీపారాధన చేయాలి. ప్రత్యక్ష దేవత అయినటువంటి వేప వృక్షారాధన వల్ల సకల సౌభాగ్యాలు చేకూరుతాయి. కుటుంబ అభివృద్ధి ఏర్పడుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. అదృష్టం మన వెంట ఎల్లప్పుడూ ఉండటానికి, మనం నివసించేటువంటి గృహంలో ఆనందం ఎల్లవేళలా కూడాను వెళ్ళి విరేయటానికి మనం ఆచరించేటువంటి కొన్ని పద్ధతులు మనకు సర్వశుభాల్ని కూడాను చేకూరుస్తాయి. మనం అమర్చేటువంటి తీరుతెనులు, ఫోటోల దగ్గర నుంచి, అలాగే దైవతా మందిరంలో పెట్టేటువంటి వస్తువుల దగ్గర నుంచి కూడాను చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాలని ప్రసాదింపజేస్తాయి. ఇవన్నీ ఎవరైతే పాటిస్తారో వారికి శాంతి, అన్నిటికన్నా ముఖ్యమైనది మానసిక శాంతి కదండి. మానసిక శాంతి అనేటువంటిది రావటానికి ఇవన్నీ మనం అమర్చేటువంటి విధి విధానం వల్లనే ఏర్పడతాయి, వాస్తుశాస్త్రరీత్యా అని చెప్పేసి గ్రహిద్దాం. అందుకే ఫోటోల విషయంలో అమర్చేటప్పుడు కూడా ఏ ఫోటో ఎటువైపు పెడితే సర్వశుభాలు కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా గ్రహిద్దాం. దక్షిణంలో చాలామంది పితృదేవతలకు సంబంధించిన ఫోటోలనే తగిలించాలి. వారి యొక్క ఆశీస్సులు మీకు ఎల్లవేళలా కూడాను కలిగి ఉంటాయి. వంశ వృక్షం అభివృద్ధిలోకి వస్తుంది. తూర్పు ఈశాన్యంలో పార్వతీ సహిత శివదేవుని యొక్క ఫోటో ఏర్పాటు చేసుకోవటం సర్వశ్రేయోదాయకం. ఇందువలన అన్ని రకాలైనటువంటి సంపదలు, వస్తు వాహనాలు సమకూరుతాయి అని చెప్పేసి చెప్పచ్చు. ఉత్తర ఈశాన్యంలో పద్మం మీద కూర్చొని ఉన్నటువంటి ఏనుగులు గల లక్ష్మీదేవిని, వీణ అంశాసమేత సరస్వతీదేవిని, కూర్చొని ఉన్న గణపతి స్వామిని మరియు వీరి ముగ్గురు కూర్చొని ఉన్న పటాలను ఏర్పాటు చేసుకోండి. ఇట్లా ఏర్పాటు చేసుకోవటం వలన చాలా చక్కటి అదృష్టం వస్తుంది. ఉత్తర వాయువ్యంలో గోమాతతో ఉన్నటువంటి చిన్ని కృష్ణుడు, వెన్న తింటున్నటువంటి దొంగ కృష్ణుడు, దేవకీమాత సహిత కృష్ణుడు, గోవులతో ఉన్న పిల్లన గోవు కృష్ణుడు, ఇటువంటి పటాలు గనక ఉన్నట్లయితే పుత్ర సంతానాన్ని, వాహన యోగాన్ని, ధన యోగాన్ని కలిగింపజేస్తుంది. ఉత్తర వాయువ్యంలో తూర్పు ఆగ్నేయంలో కూర్చొని ఉన్నటువంటి లక్ష్మీదేవి పటాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. వీటి వలన సర్వ సంపదలు కూడాను కలుగుతాయి. స్త్రీలకు బంగారం, భూమి, సంతాన భాగ్యాలు లభ్యం అవుతాయి అని చెప్పేసి శాస్త్రం. ఇంట్లో ఉండకూడనివి ఏమన్నా ఉన్నాయా, వాడి సంగతి ఏమిటి అని చెప్పేసి కనుక మనం ఆలోచన చేసినట్లయితే పాములు ఉన్నటువంటి పటాలు ఎప్పుడూ కూడా ఉండకూడదు. డ్రాగన్స్, రకరకాలైనటువంటి కప్పలు, ఇలాంటి బొమ్మలు ఉన్నటువంటి ఫోటోలు ఎప్పుడు పెట్టకూడదు. ఉగ్రమూర్తి అయినటువంటి చండీ శక్తుల యొక్క పటాలు, ఉగ్ర నరసింహస్వామి పటాలు, అటవీ దృశ్యాలు, జింక తలలు,
పులి తలలు, జంతువుల తోళ్ళు, ఉడతలు, ముంగీస, తూళ్ళు వలన అనేక నష్టాలు, బాధలు కొని తెచ్చుకున్న వాళ్ళవుతారు. రాజహంసలు, నెమళ్ళు, గోమాతలు మొదలైనటువంటి దృశ్యపటాలు ఇంట్లో ఉంచుకోవచ్చు. కానీ పులి, సింహం, వేట దృశ్యాలు, కీకారణ్యాలు ఇటువంటి చిత్రపటాలు ఇంట్లో కనుక ఉన్నట్లయితే నష్టదాయకమైన ప్రభావాన్ని చవి చూడాల్సి వస్తుంది. గడపలకు, ద్వారాలకు నలుపు, బూడిద రంగులు ఉండరాదు. నలుపు, బూడిద రంగు కర్టెన్లు, దుస్తులు కూడాను నిషేధమే. నలుపు శనికి చిహ్నం. సుఖ సంతోషాలు కోల్పోవడానికి నలుపు, బూడిద రంగులు కారణమవుతున్నాయి. ఇక విగ్రహాల దగ్గరికి వచ్చేటప్పటికల్లా గ్రానైట్తో చేసినటువంటి రాతి విగ్రహాలు ఎవరివి కూడా ఇంట్లో ఉండరాదు. ఇంటి బయట పడమరలో ఉండవచ్చు. చెక్కతో చేసినటువంటి విగ్రహాలు ఇంట్లో పెట్టుకోవచ్చు. సర్వ విగ్రహాలు, శివలింగం, ఇతర విగ్రహాలు ఇంట్లో పూజలో పెట్టరాదు. పటాలు మాత్రమే పెట్టాలి. నిత్యం అభిషేకం చేసుకునేటువంటి వాళ్ళు స్ఫటికలింగం లేక పాదరసలింగం ఇట్లాంటి లింగాలు చక్కగా పెట్టుకొని అభిషేకార్చన చేసుకోవచ్చు. వినాయక చవితి నాడు పూజ చేస్తారు చూసారా, మట్టితో చేసినటువంటి వినాయకుడు. ఆ విగ్రహం తప్పనిసరిగా నిమజ్జనానికే ఉపయోగించాలి. మళ్ళీ వచ్చే వినాయక చవితి దాకా అట్లాగే ఉంచుతానంటే పనికిరాదు. వినాయక చవితి నాడు మట్టితో చేసినటువంటి వినాయక విగ్రహాన్ని పూజ చేసిన తర్వాత ఆ యొక్క విగ్రహాన్ని తప్పనిసరిగా నదిలోనే కలపాలి. అంతేగాని దాన్ని దాచిపెట్టి ఉంచుతాను, నిత్యం కూడా నేను పూజ చేస్తానంటే కుదరదు. అలా గనక చేసినట్లయితే నష్టం వాటిల్లుతుంది అని చెప్పేసి శాస్త్రం. ఆంజనేయ స్వామి, గణపతి గుడిలో ఆంజనేయ స్వామి ఉత్తరంలో ఉండాలి. ఉత్తరంలో ఉన్న స్వామి తల తూర్పు చూస్తూ ఉండాలి. మీరు ఇంట్లో పూజా మందిరంలో గనక ఆంజనేయ స్వామి విగ్రహం చిన్నది వెండిది పెట్టుకున్నట్లయితే ఆ విగ్రహం ఉందే నైరుతి కానీ వాయువ్యం కానీ చూస్తూ ఉన్నట్టుగా మీ పూజా మందిరంలో ఏర్పాటు చేయటం సర్వే సర్వత్రా శుభదాయకం. పటాలు కూడాను ఉత్తర గోడకు పెట్టినప్పుడు ఆంజనేయ స్వామి తూర్పుకు కానీ దక్షిణానికి కానీ చూడవచ్చు. మనం వాయువ్యంలో ఆంజనేయ స్వామిని తగిలించాం, అప్పుడు ఎటువైపు చూస్తాడు స్వామివారు? దక్షిణం వైపు చూస్తూ ఉంటాడు. అలా ఉండటం వల్ల నష్టమేమీ లేదు. గణపతి ఉత్తరం గోడకు ఉన్నట్లయితే గణపతి తొండం తూర్పు వైపుకు తిరిగి ఉండాలి. తొండం ఎడమ వైపుకు తిరిగి ఉన్న గణపతి కొద్దిగా అత్యధిక ఖర్చుల్ని ప్రసాదింపచేస్తాడు అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకుందాం. ఎడమ దంతం అనేటువంటిది విరిగి ఉండటం మంచిది. గణపతి ఫోటోల్లో మీరు జాగ్రత్తగా చూసి తెచ్చుకొని మీ గృహంలో తగిలించుకోవచ్చు. ఇల్లు గృహప్రవేశం చేసేటప్పుడు కానీ లేదా గృహప్రవేశం చేసిన నెల రోజులోపుగా కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి అని చెప్పేసి శాస్త్రం. ఇది వాస్తుశాస్త్రంలో కూడాను చాలా గొప్పగా చెప్పారు. గృహప్రవేశం చేసిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం తప్పనిసరిగా ఆచరించాలి. ఆది మధ్యాంతర్వర్తి నారాయణ అని శాస్త్రం. నవగ్రహ మండపారాధన చేసి సత్యనారాయణ స్వామిని మధ్యలో ఉంచి చక్కగా వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ గృహం కూడాను దిక్కుల రీత్యా కూడాను చాలా విశేషవంతమైన ప్రభావాన్ని కలిగి ఉంది. కాబట్టి ఎవరైతే గృహప్రవేశం చేసిన మన్నాడు లేక అదే రోజు సత్యనారాయణ స్వామి వ్రతం కనుక ఆచరిస్తారో ఆ ఇల్లు సస్యశ్యామలవంతమైన అదృష్టకరమైన ప్రభావంతో విరాజిల్లుతుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. ఇంటికి మార్పులు చేసిన తర్వాత కూడాను తప్పనిసరిగా సత్యనారాయణ వ్రతం చేసుకోవటం చాలా మంచిది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.
జీవితంలో ఎంతవరకు స్వీకరించాలో పొగట్టని అంతవరకే స్వీకరించు తప్ప ఇంకొకలా స్వీకరించవద్దు. ఔషధం ఉందనుకోండి, ప్రతి పూట 2 చెంచాల చప్పున తీసుకోండి, 3 పూట్లా వేసుకోండి, 3 రోజులు వేసుకోండి, దగ్గు తగ్గిపోతుంది అన్నారనుకోండి. పూటకి 2 చెంచాల చప్పున 3 రోజులు వేసుకుంటే 6 చెంచాలు కదా, 3 రోజులకి 18 చెంచాలు కదా. మాయకపు డాక్టర్ గారు ఏదో 3 రోజులు వేసుకోమంటాడు, 18 చెంచాలు ఇప్పుడు తాగితే పోదా అని తాగేస్తే మత్తు వచ్చి స్పృహ తప్పి కింద పడిపోతాడు. ఏ పూట పుచ్చుకోగలిగినంత ఆ పూటే పుచ్చుకోవాలి. అది శరీరానికి అంతే. అది లోపలికెళ్ళి సూక్ష్మక్రిమిని నివారణ చేస్తుందని ఆయన చెప్పగలడు వైద్యుడు. పొగట్ట కూడా అంతే. ఎంతవరకు నీకు జీర్ణమై నిన్ను మంచి వైపుకు తీసుకెడుతుందో అంతవరకే తీసుకోవాలి. మిగిలింది ఈశ్వరార్పణం చెయ్యాలి. అందుకే పొగట్ట తీసుకునేటప్పుడు లక్షణం ఏమిటో తెలుసా? తనని పొగిడాడని తీసుకోకూడదు. ఆయనని సంతోషపెట్టగలిగాను చాలు. నా భర్త సంతోషించాడు చాలు, నా అధికారి సంతోషించాడు చాలు, నా ప్రభువు సంతోషించాడు చాలు, మా గురువు గారు సంతోషించారు చాలు, మా నాన్నగారు సంతోషించారు చాలు, ఆయన సంతోషించారు, అంతకన్నా ఏం కావాలి? అలాను ఆయన నన్ను పొగిడారు అన్నావా, రొంపిలో కాలు పడిపోయినట్టే. అలా అనుకోకు. గురువు గారు నిన్ను పొగిడారంటే ఏమిటి దాని అర్థం? గురువు గారు సంతోషించారు, గురువు గారు నన్ను పొగిడారండి అని చెప్పకు. గురువు గారు సంతోషించారు, నా జీవితానికి అంతకన్నా ఏం కావాలండి? బతికున్న నాళ్ళు గురువు గారు సంతోషించేటట్టు నేను బ్రతకాలను, బాగుంటుంది జీవితం. అందుకే ఎంత జాగ్రత్తగా అన్నం తింటామో, పరిశుద్ధమైన అన్నాన్ని, ఎంత జాగ్రత్తగా మంచినీళ్లు తాగుతామో, ఎంత జాగ్రత్తగా ఔషధాన్ని సేవిస్తామో, అంత జాగ్రత్తగా జీవితంలో పొగట్టని స్వీకరించడం అలవాటు కావాలి. అది అలవాటు కాలేదనుకోండి, ఈయన పొగిడితే లొంగుతాడన్న విషయం కాని తెలిసిందా, నువ్వు ఎంత గొప్పవాడివైనా పడగొట్టడానికి నీ చుట్టూ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. పెద్దలు అటువంటి పని ఎప్పుడు చెయ్యరు. కానీ చాలా లీకి స్వభావం కలిగిన వాళ్ళు పడగొడతారు. నిష్కారణంగా పొగిడేవాడు వచ్చి అదే పనిగా పొగుడుతున్నాడు అనుకోండి, వాడికి విష్ణు సహస్రనామం రాదు, విష్ణువుని పొగట్టం రాదు, వాడికి శివాష్టోత్తరం రాదు, వాడికి రామాయణంలో 4 శ్లోకాలు రావు, భాగవతంలో 2 పద్యాలు రావు. ఏమయ్యా పెద్దలు ఎవరినైనా స్తుతి చేసిన 2 పద్యాలు చెప్పు అంటే వాడికి రావు. అధికారిని స్తుతి చేస్తాడు, ప్రభువుని స్తుతి చేస్తాడు. ఎందుకు అంటే కేవలంగా పబ్బం గడుపుకోవడానికి. అటువంటి వాణ్ణి చూసి లోపల నవ్వుకుంటాడు. నాకు తెలుసురా అని ఎక్కడుంచాలో అక్కడ ఉంచుతాడు, ఎంత పుచ్చుకోవాలో అంత పుచ్చుకుంటాడు, ఏది పుచ్చుకోకూడదు అది పుచ్చుకోడు. లేకపోతే ప్రమాదం జీవితంలో. అదొక గొప్ప మత్తు, వ్యసనం. దానివల్ల ఏమవుతుందో తెలుసా? అసలు నిజంగా కష్టపడే వాళ్ళు ఎవరో గుర్తించలేడు. ఆ వ్యసనానికి, ఆ మత్తుకు అలవాటు పడిపోతే అది ప్రమాదం వస్తుంది. నిజంగా చెప్పాలంటేనండి, మహాభారతం ఒక గొప్ప సిబ్బంది నిర్వహణకి సంబంధించిన శాస్త్రం. అలాంటే మీకు అర్థమైందో లేదో, అది పర్సనల్ మేనేజ్మెంట్. అందులో అన్ని విషయాలు ఉంటాయి. వ్యక్తిలో ఉండే బలహీనతల్ని ఎలా అధిగమించాలో నేర్పుతుంది భారతం. శల్యుడు దుర్యోధనుడు ఎదురుగుండా వచ్చి నేనే ఇవన్నీ చేశానన్నాడు. అన్నప్పుడు ఏం చేయాలి? ఈయనకేం పని? పాండవులు కదా నాకు దూతల్ని పంపింది, నేను పాండవుల దగ్గరికి కదా పెడుతున్నా. రేపు పొద్దున్న యుద్ధం వస్తే వీళ్లతో పాండవులు దెబ్బలాడతారు కదా, నేను పాండవుల పక్షాన కదా యుద్ధం చేస్తాను. మరి రేపు పొద్దున్న వీడు పెట్టిన అన్నం తిని వీడిని ఎలా చంపుతాను? ఎందుకు పెడుతున్నావు ఇవన్నీ అని అడగాలి కదా, భృకుటి చిట్లించాలి కదా. కానీ ఆయన చిట్లించలేదు సరికదా, నేనే ఇవన్నీ మీకు చేశాను, మీకు చెయ్యడం నా అదృష్టం అన్నట్టుగా 4 మాటలు అనేటప్పటికీ పరవశించిపోయాడు. అబ్బా ఏమి ప్రేమ నేనంటే ఇది కదా సత్కారం చేయడం అంటే అనుకున్నాడంతే. అనుకుని ఉత్తరక్షణంలో అన్నాడు, నీకేం కావాలి కోరుకో అన్నాడు. ఎవరితో? దుర్యోధనుడితో. నువ్వు నా పక్కకు వచ్చేయంటే ఏం చేస్తాడు? అవతల మేనల్లుళ్ళు. ఎంత అప్రతిష్ట! మేనల్లుళ్ళను వదిలేసి మేనమామ గారికి ముందే వెళ్ళిపోతే గొడవలేదు. మేనల్లుళ్ళకి
తాను సమర్థించడం కోసం, సహకారం చేయడం కోసం బయలుదేరి చలవబంది లేశాడని ఇంకోటి దగ్గరికి పోతాడా? ఎంత అసహ్యంగా ఉంటుంది వినడానికి. అది ఏమైనా ఆలోచించాడా? అంటే చేసిన సత్కారములకు పరవశించిపోయాడు, మత్తెక్కిపోయాడు. ఏం కావాలన్నాడు. దుర్యోధనుడు చాలా తెలివైనవాడు, తెలుసు. ఇది తెలియకపోతే చలవబందీళ్ళు ఎందుకు వేశాడు? అందుకని ఆయన అన్నాడు, సత్య సరస్వతి వగు ఔచిత్య విశారదము నీదు చిత్తము, నియమౌ తాక్ష్యంబు మెరయ నాకు అమాత్యుడవై పూని నడపు మత్సైన్యంబు. ఆయన అన్నాడు, సత్య సరస్వతి వగు అన్నాడు. ఆడిన మాట తప్పని వాడివి అన్న కీర్తిని పొందు. అంటే పాచిక వేస్తున్నాడు. ఆ తర్వాత మాట తప్పకు, ఏం కావాలన్నా కోరుకో అన్నావు. నేను అడుగుతుంటే సగం అదొద్దోయవు అనకు. నా వైపు రా అంటే కుదరదని అనద్దు. ఈ వైపుకి రా అంటుంటే నువ్వు మాట కట్టుపడాలి అని సత్య సరస్వతి వగు. ఆడిన మాట తప్పకు. ముందే నియమం పెడుతున్నాడు. అసలు ఆడిన మాట తప్పని వాడివి నువ్వు. ఇంకొంచెం పెరిగాడు, ఇంకొంచెం వక్షస్థలం పొంగింది, సంతోషపడిపోయాడు. నువ్వు ఔచిత్య విశారదము నీదు చిత్తము, నీ మనసుందే. అబ్బా, ఔచిత్యాన్ని పట్టుకోవడం అంటే నీ తర్వాతే. ఔచిత్యం అంటే ఎప్పుడు ఏది చెయ్యాలో నీకు తెలుసు. ఎప్పుడు ఏది చెయ్యాలో తెలిసినవాడైతే ఇది చేస్తాడా? ఇలా పొగుడుతున్నాడు అంటే వెనక ఏదో కుట్ర ఉంది కదూ. అందుకని ఔచిత్య విశారదము నీదు చిత్తము, నియమౌదాత్యంబు మెరయ నాకు అమాత్యుడవై పూని నడపు మత్సైన్యంబున్. నా పక్షానికి వచ్చేయి, నా దగ్గర ఉండు అంటే కొంచెం చిన్నతనంగా భావిస్తాడు. కానీ అదే కొంచెం మాట మార్చి ఆయన సంతోషించేటట్టుగా మాట్లాడారనుకోండి మీరు, ఆయన ఆనందపడిపోతాడు. అందుకని అన్నాడు, నువ్వు చాలా గొప్ప ధైర్యము కలిగినటువంటి వాడివి, నియమశీలుడవు. అటువంటి నువ్వు నా పక్షంలో ఉండి నాకు మంత్రివై నా సైన్యాన్నంతటినీ నువ్వు నడిపించు. ఇప్పుడు ఏదో పెద్ద కర్తవ్యం ఆయన మీద పెట్టినట్టు, చాలా పెద్ద పదవి ఇచ్చేస్తున్నట్టు, ఆయనని గుర్తించినట్టు, ఆయన లేకపోతే నేను ఏమైపోతానని దుర్యోధనుడు స్వయంగా వచ్చినట్టు అనిపిస్తుందా? అనిపించదా శల్యుడికి? ఈ బలహీనత ఉన్నవాడికి ఇంకా పొంగొచ్చేస్తుందా? పొంగొచ్చేదా అని తలప పాండవులను ధార్తరాష్ట్రులు నీకు ఒక్క రూప, భక్తి యుక్తి జాల నీవు నన్ను మాననీయుండుగాన అనుగ్రహించి తగ పరిగ్రహింపు. పాండవులకి కౌరవులకి నీ దృష్టిలో భేదం ఉండవలసినటువంటి అవసరం ఏముంది? నకుల సహదేవులకు నువ్వు మేనమామ కాబట్టి ధర్మరాజుకి భీముడికి అర్జునుడికి కూడా నువ్వు మేనమామేగా. అలా మేనమామైనప్పుడు మాకు నువ్వు మేనమామేగా. మేమందరం అన్నదమ్ములమేగా. మేమందరం నీ మీద మేనమామ అన్న భావన పొందాం తప్ప ఎప్పుడూ కూడా నకుల సహదేవుల మేనమామ అని మేము అనుకోలేదు. మామయ్య అనుకుంటాం. మాకు అంత ప్రేమ నువ్వంటే. అంత ప్రేమ నీ ఎందు మేము పెట్టుకున్నప్పుడు అందుకు కదూ ఈ చలవపందిళ్ళు వేయించాను, మా మామయ్య వస్తున్నాడని. వేయించాడా ధర్మరాజు? ఎత్తి పొడుపు. నన్ను మాననీయుండుగాక అనుగ్రహించి నేను మన్నింపదగిన వాడిగా, అంటే నేను అడిగింది ఇతనికి ఇవ్వవచ్చు, నా మేనల్లుడు కాడు కాబట్టి నీకు ఇవ్వలేను అని అనవలసిన అవసరం నీకేముంది? నిన్ను మేము మేనమాననుకుంటున్నప్పుడు నేను నీకు మేనల్లుళ్ళం కావని నువ్వెందుకు అనుకోవాలి? నువ్వు అనుకోవచ్చు. వీళ్ళు అలా అనుకున్నప్పుడు ఆయన అలా అనుకోవద్దండి. చిన్నవాళ్ళు అనుకుంటుంటే పెద్దవాళ్ళు అనుకోకపోతే ఎలా బంధిస్తున్నాడో చూడండి. అది మాట చాకచక్యం అని, అది కూడా ఎంతో పొగుడుతూ ఆ పొగట్టకి పడిపోతాడు. కాబట్టి నీవు నన్ను మాననీయుండుగాగనుగ్రహించి తగ పరిగ్రహింపు, నన్ను మన్నింపదగిన వాడిగా, నేను అడిగిన కోరిక తీర్చచ్చు అన్న భావనతో నన్ను స్వీకరించవయా మేనమామ శల్యుడా అని అడిగాడు. అడిగితే శల్యుడు వెంటనే దుర్యోధనుణ్ణి చూసి ఒక మాట అన్నాడు. అనవుడు శల్యడియ్యకొని అట్టిది కాదే విభేద వృత్తి నా మనమున లేదు, పాండవ సమాజము మీరును ఒక్క రూప కావున ఇది లెస్సమాట, తగవులం తలపోయగా మున్ను ప్రీతి కాంచిన నిన్ను నిమ్మి కూడుటయు చేయుట ఇట్టుల ఎల్లభంగుల. పరమ సంతోషపడిపోయాడు కదా ఈ పొగట్టలకి.
వెంటనే జోక్యం చేసుకుని శల్యుడు అన్నాడు, అసలు మీకు పాండవులకి తేడా ఉందని ఎవరు చెప్పారు? మీకు మేనమావనే, వాళ్ళకి మేనమావనే, ఏమిటి తేడా వాళ్ళకి మీకు? ఏమీ లేదు. అసలు ఇంకొకటి చెప్పనా, ముందొచ్చి నా దగ్గర నన్ను చూసిన వాడెవరు? నువ్వే. ధర్మరాజు వచ్చాడా? దూతల్ని పంపించాడు. నువ్వు ముందొచ్చి నన్ను కలిశావు, నన్ను చూశావు. ఇంత ప్రేమ ఉన్నవాడివి, నీ మాట ఎందుకు కాదంటానయ్యా? నిన్ను కాదంటానా? ఒక్కనాటికనను. కాబట్టి నీకేం కావాలో కోరుకో, తప్పకుండా ఇచ్చేస్తాను. మున్ను ప్రీతి కాంచిన నిన్ను నిమ్మి కూడుటయు చేయుదు ఇట్టుల ఎల్లభంగులం, నీకు ఏది కావాలన్నా ఇస్తాను. వెంటనే దుర్యోధనుడు అన్నాడు, మీరు మా పక్షాన వచ్చి యుద్ధం చెయ్యాలి, మా పక్షాన సైన్యాలన్నింటినీ కూడా నడపాలి, మీరు నా దగ్గర మంత్రిగా నిర్వహించాలి. మంత్రి అంటే ప్రభువుకి సలహా చెప్తూ ఉంటాడు, అది ఒక గొప్ప పదవి కదా మరి. అందుకని మీరు ఈ పదవిలోకి రావాలి, మంత్రాంగం నెరపాలి. ప్రభువుకి అత్యంత సన్నిహితంగా ఉంటాడు మంత్రి, కాబట్టి మీరు నా పక్షాన్ని వహించండి అన్నాడు. అనగానే ఒక్క క్షణం ఆలోచించకుండా తప్పకుండా నీ పక్షానికి వస్తాడు. వెంటనే దుర్యోధనుడు అన్నాడు, మీరు ఆడిన మాట తప్పరు, తప్పకుండా నా పక్షంలోకి వస్తారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకన్నా నాకేం కావాలి? ఇంతకన్నా నేను మీ దగ్గర నుంచి కోరుకునేది ఏమీ లేదు అన్నాడు. అనగానే శల్యుడు అక్కడతో ఊరుకోలేదు. దాన కొరంత లేదు, అభిమతం విధి కాకయు కల్గనేని యుంబూని యొనర్తు అన్నకు కురుపుంగవుడెంతయు పొంగి నీవు సమ్మానము చేసి నాకిటు లమాచ్యుడవైన పదంబు కంటే మేలై నుతికెక్కు కోర్కే ఎటు లారసి చూచిన నుండు కల్గునే. శల్యుడన్నాడు, ఏమిటా ఒక్క కోరిక అడుగుతావు? ఇంకా ఏమైనా కోరికలుంటే అడుగు, ఆ కోరికలన్నీ కూడా నీకు తప్పకుండా నేను తీరుస్తాను. దాన కొరంత లేదు, నీ వైపు నేను వచ్చి యుద్ధం చేయడం అనేటటువంటి మాటలో కించిత్తు కూడా సందేహం లేదు, తప్పకుండా చేస్తాను. అభిమతం విధి కాకయు కల్గనేని యంబూనియనర్తునన్నకు, నీకు ఇంకా ఏమైనా కోరికలున్నాయా? నేనేమైనా చేసి పెట్టాలా? నిర్భయంగా అడుగు, తీర్చేస్తాను అవన్నీ. కురుపుంగవుడెంతయు పొంగి, వెంటనే ఆ దుర్యోధనుడు చాలా పొంగిపోయి, నీవు సమ్మానము చేసి నాకిటు లమాచ్యుడవైన పదంబు కంటే మేలై నుతికిక్కు కోర్కి ఎటుల అరసి చూచిన నుండు కల్గుని. నువ్వు నా మీద ప్రేమతో తప్పకుండా నా కోరిక తీర్చి నా పక్షానికి వస్తాను, నా దగ్గర మంత్రిగా ఉంటాను, సైన్యాల్ని నడిపిస్తానని మాటిచ్చిన తర్వాత ఇంతకన్నా కోరిక నాకు ఉంటుందా? ఇది చాలు అన్నాడు. చాలా సంతోషం, తప్పకుండా నీ పక్షానికి వచ్చేస్తాను. వెడుతున్నది ఎక్కడికి వెడుతున్నాడు? పాండవుల దగ్గరికి బయలుదేరాడు. మధ్యలో దుర్యోధనుడు కనబడ్డాడు. దుర్యోధనుడికి మాట ఇచ్చేశాడు. మాట ఇచ్చేసిన తర్వాత, చను నీవు హస్తి నగరంబునకు ఏనును పాండు భూపపుత్రుల ప్రీతింకని అటవొత్తు అవశ్యంబును వారల చూడవలయు పోయేదని నీకు మాట ఇచ్చాను కదా, ఒక్కసారి పాండవుల్ని చూసొస్తా, వాళ్ళ మీద నాకు ప్రేమ అంటే పొగట్టకి లొంగిపోయి మాట ఇచ్చేశాడు. నీ వైపే యుద్ధం చేస్తానన్నాడు, నీ పక్షానికి వచ్చేస్తానన్నాడు, నీ దగ్గర మంత్రిగా ఉంటానన్నాడు, నీ సైన్యాలు నడిపిస్తానన్నాడు, నీకు ఇంకా ఏమైనా కావాలా? చేసేస్తానన్నాడు. పొగట్టకి లొంగి ఇన్ని అన్నాడు, కానీ గుండెల్లో ప్రేమ ఎవరి వైపుంది? పాండవుల వైపుంది. ఎందుకని మేనమామ కదా, నకుల సహదేవులు అటున్నారు కదా, పాండవులు అటున్నారు కదా. అందుకని దుర్యోధనుడితో అన్నాడు, ఒక్కసారి ఉపప్లవ్యానికి వెడతాను, వెళ్ళి ఆ పాండవుల్ని చూసొస్తాను, ఎక్కడ దాపరికం లేదు మళ్ళీ. అందుకే అన్నాడు, నువ్వు వెళ్ళు, ఏనును పాండు భూపపుత్రుల ప్రీతింకని అటవొత్తు, వాళ్ళని ప్రేమగా ఒక్కసారి చూసి హస్తినాపురానికి వస్తాను, నువ్వు బయలుదేరు, నేను వెనకాతలే వస్తాను నీ దగ్గరికి. అంటే మరి ఇప్పుడు పూర్వం ఏమనుకున్నాడంటే ఉపప్లవ్యానికి వెళ్ళి ఉండిపోవాలి అసలు, కానీ మరి మాట ఇచ్చాడు కదా, ఇప్పుడు ఉపప్లవ్యానికి వెళ్ళి హస్తినాపురానికి వెళ్ళిపోవాలి. అసలు ఎందుకు వెళ్ళినట్టు ఇంకా ఉపప్లవ్యానికి వెళ్ళి ఏం చేస్తాడు? అక్కడికి వెళ్ళి మీ దగ్గరికే బయలుదేరానరా, దుర్యోధనుడు చలవ పందిలు లేచాడురా, మాట ఇచ్చేసానరా, అందుకు నాకు వెళ్ళిపోతానరా అని చెప్పాలా? పోనీ అటువంటి వాడు ఇంకెళ్ళడం ఎందుకు? వెళ్ళిపోతే గొడవ వదిలిపోతుందిగా. అంటే అలా వెళ్ళిపోలేడు, ఎందుకంటే గుండెల్లో ప్రేమ ఉంది. అంటే మీరు బాగా ఆలోచించండి, మనసొక చోట మనువొక చోట అంటారు చూసారా, అలా చిక్కుకున్నాడు. ఎందుకు చిక్కుకున్నాడు? ఒక పెద్ద బలహీనత ఉంది, పొగట్టకి లొంగిపోతాడు. ఆ లొంగిపోవడం చివరికి శల్యుణ్ణి
ఏ పరిస్థితికి కిందకి జార్చేస్తోందో చూడండి అని, నువ్వు వెళ్ళు, నేను వెనకాతల వస్తానన్నాడు. తప్పకుండా, అలాగే నేను హస్తినాపురానికి బయలుదేరుతున్నాను అంటూ దగ్గరికి వచ్చి మళ్ళీ దుర్యోధనుడు ఒక మాట చెప్పాడు. అట్ల కాక వేగమట ఓయి మరలిరండు వరము మరువకుండవలయు మిమ్ము చేరి నెగడువాడ కారుణ్యమున ఇట అరసి ఉండుడనియే కురు విభుండు. దుర్యోధనుడు అన్నాడు, తప్పకుండా, అయ్యో వెళ్ళి రావడానికి అభ్యంతరం ఏముందండి, ఉపప్లావ్యానికి వెళ్ళి పాండవుల్ని చూసిరండి, కానీ నాకు ఇచ్చిన మాట మర్చిపోకండి సుమా, అక్కడే ఉండిపోకుండా తర్వాత హస్తినాపురానికి వచ్చేయండి, మీ సైన్యాన్ని అంతటినీ తీసుకుని మీరు నా వైపు ఉండి యుద్ధం చెయ్యాలి సుమా, అంతేకాని పాండవుల దగ్గర ఉండిపోకండి, మీరు నన్ను మాననీయుణ్ణి చెయ్యాలి సుమా అంటే, తప్పకుండా వస్తానయ్యా, నువ్వు బెంగ పెట్టుకోవద్దు అని దరహాసముతో మద్రేశ్వరుడు ఆలింగనము చేసి సంధియపడకి వరుగుమని అనుప అతడు కరిపురికింజనీయమది వికాసము పొందన్. పైగా దుర్యోధనుడి దగ్గరికి తీసుకుని కౌగిలించుకుని, ఇంకా అనుమానం పెట్టుకుంటావేటయా, ఇక నేను నీ పక్షానికి వచ్చేసినట్టే, ఏదో ఓసారి అలా వెళ్ళి మేనల్లుళ్ళని చూసి పలకరించి వచ్చేస్తాను, కాబట్టి నువ్వు బయలుదేరి హస్తినాపురానికి అన్నాడు. అనగానే దుర్యోధనుడు సరేనని చెప్పి హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. ఈయన ఉపప్లావ్యానికి వెళ్ళిపోయాడు. శల్యుడు వచ్చాడు మేనమామ అని ధర్మరాజు గారికి కబురు వెళ్ళేది. ధర్మరాజు గారు తక్కువవాడేం కాదు రాజనీతిలో, ఆయన ఆరితేరినవాడు. మేనమామ పొగట్టలకి లొంగుతాడని ఆయనకి తెలుసు. అందుకని ఆయన ఏం చేశాడంటే తానొక్కడూ ఎదురొచ్చి రండి మామయ్య గారు అనలేదు. ఇప్పుడు ధర్మరాజు గారు ఏం తక్కువ తినలేదు, ఆయన ప్రజ్ఞ ఆయనది. ఆయన ఏం చేశాడంటే ద్రౌపదీదేవితో, తన తమ్ముళ్ళు భీమార్జున నకుల సహదేవులతో, సుభద్రతో, అభిమన్యుడితో, ఇంతమందితో, ఎందుకని మనవణ్ణి కూడా తీసుకొచ్చాడు. ఇంతమంది కలిసి బయట నించున్నారు. శల్యుడు రథం దిగారు. మామయ్య గారు మీరు వచ్చారా, కన్నులు కాయసిపోతూ మేమందరం మీకోసం ఎదురు చూస్తున్నామన్నాడు. అయిపోయింది. మళ్ళీ పొంగిపోయాడు. పొంగిపోయి వీళ్ళందరినీ గట్టిగా కౌగిలించుకున్నాడు, ఆనందపడిపోయాడు. అబ్బా ఏమి ప్రేమరా మీది అన్నాడు. లోపలికి వచ్చాడు. ధర్మరాజు గారు ఏం మాట్లాడలేదు, స్వాగతం పలికాడు. చాలు, ఇంతమంది బయట నించుంటే పని అయిపోయినట్టే. ఎవడు ఎక్కడుండాలో అక్కడ ఉండాలి, అంతేకాని పొగట్టలకి లొంగిపోతే ఏమైపోతుందండి జీవితం, ఎంత ప్రమాదం అది. శల్యుణ్ణి అడ్డు పెట్టి చూపిస్తున్నారు మనకి భారతంలో. ఇంత శల్యుడు ఏమైపోతున్నాడో చూడండి. ఆఖరికి అందుకే తెలుగులో సామెత అయిపోయాడు, శల్య సారథ్యం అని సామెత వచ్చేసింది. లోపలికెళ్ళి కూర్చున్నవాడు కూర్చోలేదు. మళ్ళీ వాళ్లతో ఒక మాట అన్నాడు, అసలు మీరు అరణ్యవాసం చేసి ఎంత కష్టపడ్డారు, ధర్మం కోసం కట్టుబడ్డారు. ఇంత అరణ్యవాసం చేసి ఇన్ని క్లేశాలు పొంది ప్రాణాలతో తిరిగొచ్చారంటే అది సామాన్యమైన విశేషమా? నాకు మీరు పడ్డ కష్టాలు తలుచుకుంటే మనసు కదిలిపోతుందన్నాడు. అంటే ఇక్కడ వాళ్ళ కష్టాలు తలుచుకుని బాధపడుతున్నాడు. అంటే నిజానికి ప్రేమ ఎక్కడుంది శల్యుడికి? పాండవుల దగ్గరుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.